దేవుడు నాకిచ్చిన ఈ మంచి భాగ్యమును బట్టి నేను ముందుగా దేవాది దేవునికి వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ అధ్యక్ష మండల పీఠాధిపతులైనటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారికి, అదే రీతిగా శ్రీమతి సిడి భారతి తల్లి గారికి, ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ యానిస్ మోజెస్ గారికి, ట్రెజరర్ అయినటువంటి శ్రీ పి డానియల్ గారికి, అదే రీతిగా డైరెక్టర్ ఆఫ్ యూత్ డిపార్ట్మెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యము చదువుగా విందుము. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 35 వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము చదువుగా విందుము. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచన ప్రారంభం. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువానిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతి వానికిని ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుష్యులు మీకేలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించినలా మీకేమీ మెప్పు కలుగును. పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయువారికే మేలు చేసినలా మీకేమీ మెప్పు కలుగును. పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినలా మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెయ్యుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. వాక్యోపదేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రము నాయన. యేసయ్య ప్రభువా, ఈ రీతిగా తండ్రి నీ వాక్యమును తండ్రి బోధించే గొప్ప భాగ్యము తండ్రి మీరు నాకు అనుగ్రహించినందుకు కూడా ప్రభువా నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రము తండ్రి. ఈ వాక్యం అందిస్తుండగా ప్రభువా నన్ను నీ యొక్క నోటి బూరగా ప్రభువా మీరు వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరితో ప్రభువా నీవే ప్రభువా వారితో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందున్న ప్రియమైన వారులారా, మనము ఈ యొక్క లెంట్ కాలమును ఆచరిస్తూ ఉన్నాం. ఈ లెంట్ కాలంలో మనము ఉపవాసం ఉంటున్నాం. మందిరంలో జరిగేటువంటి ఒక ప్రార్థనలో కూడుకుంటూ ఉన్నాం. ఒకసారి ఈ యొక్క లెంట్ అనేటువంటి ఒక పదం గురించి ఆలోచన చేస్తే, ఈ లెంట్ అనేటువంటి ఒక పదం లెంగ్టెన్ అనేటువంటి ఒక పాత ఇంగ్లీష్ పదం నుంచి రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ లెంగ్టెన్ అనేటువంటి ఒక పదం వసంత కాలాన్ని సూచిస్తుంది. అదే రీతిగా మనము ఇప్పుడు వసంత కాలంలో ఉంటూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ వసంత కాలంలో ఒకసారి చెట్లను మనము పరిశీలన చేసినట్టయితే ఆ యొక్క పాత ఆకులన్నింటినీ కూడా కోల్పోయి నూతనమైనటువంటి యొక్క ఆకుల చేత ఆ యొక్క చెట్లన్నీ కూడా నింపబడడం అనేది చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ లెంట్ కాలంలో మనము కూడా మన యొక్క పాత రోత జీవితాన్ని తీసివేసుకొని నూతన హృదయంతో నూతన స్వభావంతో నింపబడడానికి ఈ లెంట్ కాలం అన్నది మనకు ఎంతో ఒక సువర్ణ అవకాశముగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే గత 11 రోజుల నుంచి అనేక మంది పాస్టర్లు గారు, గురువులు చక్కనైనటువంటి ఒక దైవ వాక్య సందేశాన్ని మనకు అందిస్తున్నారు. అదే రీతిగా ఒక చక్కనైనటువంటి దేవుని యొక్క పాఠమును మీకు తెలియజేయడానికి నేనెంతో ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం
అన్నది దేవునికి మానవుల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమను సూచిస్తుంది. మనకందరికీ బాగా తెలిసిన వచనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. మానవులను దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ యొక్క మన కొరకు, మనుషులమైన మన కొరకు దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమలో ఏం కనబడుతుందంటే దేవుని యొక్క త్యాగము కనబడుతుంది. కుమారుణ్ణి దయచేయడం అనేది చూస్తాను. అదే రీతిగా ఈ యొక్క ప్రేమలో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఎటువంటి వారైనప్పటికీ కూడా వారికి నిత్య జీవం ఇస్తున్నాడు. అదే రీతిగా ఈ యొక్క ప్రేమలో షరతులు లేనట్టు ఒక ప్రేమ కనబడుతూ ఉంది. ఈ యొక్క ప్రేమను గ్రీకు భాషలో అగాపే అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే అగాపే ప్రేమ అనేటువంటి ఒక మాట మనం అనేక సార్లు వింటా ఉన్నాం. దేవుడు ఆ యొక్క మానవాళి మీద చూసిన ఒక ప్రేమ, త్యాగభరితమైన ఒక ప్రేమ, షరతులు లేనటువంటి ఒక ప్రేమ, నిస్వార్థమైన ఒక ప్రేమ. ఇటువంటి ప్రేమను చూపించిన దేవుడు మరో విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఒకసారి మనము చూసుకున్నట్టయితే, మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అనగా ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో వారు ఆ యొక్క దేవుని ప్రేమను, అగాపే యొక్క ప్రేమను తెలుసుకొని అదే యొక్క ప్రేమను ఆ యొక్క పొరుగువారి మీద చూపిస్తారు. ఆ పొరుగువారి మీద చూపించాలి అనే యొక్క దేవుని యొక్క ఆజ్ఞ మనకి ఇక్కడ కనబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుడు ఆ యొక్క నిస్వార్థమైన షరతులైన ఒక ప్రేమను మన మీద చూపిస్తున్నాడు. అదే రీతిగా మనము మన యొక్క పొరుగు వారి మీద ఆ యొక్క ప్రేమను చూపించాలని దేవుడు ఒక ఆజ్ఞగా మనకు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ దినము మనము ఆ యొక్క ప్రేమలో, దేవుని యొక్క ఆ యొక్క షరతులు లేనటువంటి ప్రేమలో ఒక కోణమైనటువంటి విషయాన్ని మనము ఈ దినము ధ్యానం అనేది చేస్తున్నాం. ఆ యొక్క అంశము ప్రతిఫలాన్ని ఆశించని షరతులు లేని ప్రేమ. ప్రతిఫలమును ఆశించని షరతులు లేని ప్రేమ. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మీరైతే ఎట్టివారిని గూర్చియనను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును. ఈ యొక్క వచనాన్ని ఇంగ్లీష్ భాషలో ఒకసారి మనము పరిశీలన చేసినట్టయితే, బట్ లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ అండ్ లెండ్, ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఇన్ రిటర్న్. ఈ యొక్క ఇంగ్లీష్ భాషలో చక్కగా మనకు అర్థమవుతుంది. 3 పనులు ఏంటి అవి అంటే, శత్రువులను ప్రేమించడం, మేలు చేయుడి, అదే రీతిగా అప్పు ఇయ్యుడి. అయితే ఈ 3 పనులు ఏ రీతిగా చేయమంటున్నాడంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయమంటున్నాడు. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే శత్రువులను ప్రేమించుడి అనేటువంటి ఒక మాట. ఈ శత్రువులను ప్రేమించుడి అనేటువంటి ఒక మాటను మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, శత్రువుల మీద మనకు కోపం వస్తుంది, ద్వేషము కలుగుతుంది, పగ అనేది వస్తుంది. వారిని ప్రేమించడం మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అటువంటి శత్రువులను ఎలా ప్రేమించాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం చూసుకున్నట్టయితే, ఇందుకు ఒక ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు యూదా ఇస్కరియోతు గారిని మనం చూద్దాం. యూదా ఇస్కరియోతు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని 3.5 సంవత్సరములు అనుసరించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలు విన్నాడు. ఆయన చేసినటువంటి సూచక్రియలకు ఒక ప్రత్యేక సాక్షిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకు డబ్బు మీద వ్యామోహంతో, ఆశతో యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలిసినప్పటికీ కూడా దేవునికి చాలా కోపం వచ్చింటుంది. 3.5 సంవత్సరాలు నాతోనే సహవాసం ఉండి, నా మాటలు విని, నేను చేసిన క్రియలన్నింటినీ చూసినప్పటికీ కూడా ఇంకా డబ్బు మీద వ్యామోహంతో నన్నే అప్పగించడానికి ఈ రీతిగా పూనుకున్నాడే, ఎంత నమ్మక ద్రోహం, ఎంత మోసం! డబ్బు మీద ఎంత ఆశ ఉంటే ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడని ఎంతో కోపం వచ్చిండొచ్చు, బాధ కలిగిండవచ్చు. చూడండి, తన యొక్క శత్రువుల్లో, తన యొక్క శిష్యులలోనే ఒక శత్రువు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం.
అయినప్పటికీ కూడా ఇంత విరోధమైన ఒక భావం ఇస్కరియోతు యూదులో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి ఆ యొక్క శిష్యుల యొక్క పాదములు కడుగుతూ ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు యొక్క పాదములు కూడా కడిగినట్టుగా చూస్తాను. ఎందుకంటే ఆ యొక్క శిష్యుడు అక్కడే ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనము చూస్తూ ఉన్నాం. అంటే యూదా ఇస్కరియోతుకు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఒక చెడ్డ అభిప్రాయము, దురాభిప్రాయం ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభుల యొక్క దృష్టిలో ఒక శత్రువుగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఆయనను ఒక శత్రువుగా చూడకుండా ఇంకా ఆయనను శిష్యునిగానే చూస్తూ ఉన్నట్టుగా చూస్తాను. అంటే దేవుడు ఈ యొక్క శత్రువులను అసలు వారిని ఒక శత్రువులుగా ఆయన భావించడం లేదు. ఈ యొక్క మానవులను దేవుడు ఎలాగ చూస్తూ ఉన్నాడంటే వారి విరోధంగా ఉన్నప్పటికీ కూడా వారందరూ దేవుడి యొక్క స్వరూపము పోలిక చొప్పున నిర్మించినవారు కాబట్టి దేవుడు వారిని తన యొక్క బిడలుగా చూస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన ముందుగా వారిని శత్రువులుగా చూడడము లేదు. ఈ యొక్క మనము శత్రువులను ప్రేమించడం విషయంలో ముందుగా మన యొక్క పొరుగు వారిని మనము శత్రువులుగా చూడడం అన్నది మానుకోవాలి. ఎప్పుడైతే మనం మానుకుంటామో ఆ ప్రేమించడానికి ఒక అడుగు మనము ముందుకు వేయగలుగుతాం. రెండవదిగా చూసుకున్నట్టయితే ఈ శత్రువుల విషయంలో మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏమంటే మనము మన యొక్క శత్రువును అనుసరించకూడదు. డు నాట్ ఇమిటేట్ యువర్ ఎనిమీ. శత్రువును అనుసరించవద్దు. చాలామంది శత్రువు ఏం చేసినాడు, ఎవరైతే బాధ పెడుతుంటారో, ఎవరైతే దూషిస్తూ ఉంటారో, ఎవరైతే నిన్ను శపిస్తూ ఉంటారో అదే రీతిగా మనమే వారిని దూషిస్తూ ఉంటాం, బదులు వారికి కీడు చేస్తూ ఉంటాం, బదులు వారిని శపిస్తూ ఉంటాం. అంటే శత్రువు ఏదైతే చేస్తాడో మనము కూడా అదే అన్నది చేస్తాం. ఇక్కడ శత్రువుని ప్రేమించేటువంటి విషయంలో శత్రువు చేసినటువంటి వాటిని మనము అనుసరించకూడదు. అయితే ఎవరిని అనుసరించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, అవును యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరైతే విరోధంగా నడుచుకుంటున్నారో, ఎవరైతే వ్యతిరేక పనులు చేస్తున్నారో వారి మీద ఆయనకు కోపం కలుగుతూ ఉంది. ఎవరైతే దేవుని యొక్క మహా ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా చేసినప్పుడు దేవుని యొక్క మహా కోపాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆయన బలలను పడద్రోసినట్టుగా చూస్తూ ఉన్నాం. పరిసయ్యుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవునికి కోపం కలుగుతూ ఉంది. అదే రీతిగా అవిశ్వాసంను బట్టి దేవుడు వేషధారులారా అనే రీతిగా ఆ యొక్క కఠినముగా సంబోధిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ శత్రువుల యొక్క విషయంలో, విరోధుల యొక్క విషయంలో వారి క్రియలను దేవుడు ఎప్పుడే కానీ అంగీకరించడం లేదు. వారి క్రియలకు ఎప్పుడే కానీ దేవుడు సపోర్ట్ చేయడం లేదు. వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూనే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా శత్రువులను ప్రేమించడంలో భాగంగా మనము వారు చేసేటువంటి ఒక పనులకు సహకారం అన్నది చూపించకూడదు. వారు చేసిన క్రియలకు మనము అంగీకారం అనేది చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడే కానీ ఎవరైతే అట్లా రీతిగా విరోధంగా చేస్తున్నారో వారి యొక్క పనులను ఆయన ఎప్పుడే కానీ ఎంకరేజ్ అనేది చేయలేదు, సపోర్ట్ అనేది చేయలేదు. గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ యాగంలో మనం చూసుకున్నట్టయితే అనేక మంది ఆయనను అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. సైనికులందరూ కూడా ఆ రీతిగా ఆయనను ఎంతో గాయపరిచినట్టుగా చూస్తాను. అయితే వారి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన అన్నది చేస్తున్నాడు. అంటే దేవుడు శత్రువులకి వారు చేసే ఒక పనులను అంగీకరించడం లేదు, కానీ ఆ శత్రువులను కూడా ఒక మానవులుగా దేవుడు చూస్తూ, తన యొక్క బిడలుగా చూస్తూ, వారి యొక్క మారు మనసు కోసము ఆయన ప్రయత్నము చేస్తూ ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా మనం కూడా వారి కోసము, వారి యొక్క మారు మనసు కనుగలాగున, వారు కూడా ఆ యొక్క మంచిగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునేలాగున ఒక బలమైన ఒక అభిప్రాయం మనలో కలిగి వారి కోసం మనం ప్రార్థించేటువంటి ఒక బిడలుగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మనము పూర్తిగా ఆ శత్రువును మనము ప్రేమిస్తాం. అంటే ఈ యొక్క శత్రువుని ప్రేమించాలంటే ముందుగా శత్రువుగా అనే ఆ యొక్క వ్యక్తిని మనము శత్రువుగా భావించకూడదు. రెండవది, శత్రువు చేసిన ఒక పనిని మనము అనుసరించకూడదు. మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు, శత్రువుల యొక్క క్రియలను ఆయన అంగీకరించడం లేదు, కానీ వారిని మామూలుగా ప్రేమించి వారి యొక్క మారు మనసు కోసం ప్రయత్నం చేస్తుండే. అటువంటి ఒక బిడలుగా, అటువంటి రీతిగా మనము నడుచుకొని ప్రేమించేటువంటి ఒక బిడ్డలుగా ఉందాం. వారు ఏ రీతిగా ఉన్నప్పటికీ వారి యొక్క ఫలితంను మనం ఆశించకుండా మనం వారిని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అదే రీతిగా రెండవది విషయం, మేలు చేయుడి, డూ గుడ్ అనేటువంటి ఒక రెండవ క్రియను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి ప్రతిఫలంను ఆశించకుండా చేయమంటూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన చనిపోవడానికి ముందు
చివరి రాత్రిన యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొక్క బండ్రోతులు అందరూ కూడా కలిసి ఆయనను పట్టుకోవడానికి, బంధించడానికి వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడైనటువంటి పేతురు గారు మల్కు అనేటువంటి ఒక వ్యక్తి, ప్రధాన యాజకుని యొక్క దాసుని ఏం చేస్తాడంటే తన యొక్క కత్తి తీసుకొని మల్కు యొక్క కుడి చెవిని తెగ నరుకుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతుడిని గద్దించి, ఎవరైతే తనను పట్టుకోవడానికి, బంధించడానికి వచ్చినాడో ఆ యొక్క మల్కు యొక్క చెవును స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎవరైతే తన యొద్దకు వస్తున్నారో, విశ్వాసంతో వస్తున్నారో వారికందరికీ స్వస్థత కలుగజేశాడు. అదే రీతిగా ఎవరైతే తనను బంధించడానికి వచ్చాడో ఆ యొక్క వ్యక్తికి కూడా దేవుడు స్వస్థత అన్నది కలుగజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు తనలో ఉన్నటువంటి ఒక మంచిని, ఆ యొక్క మంచి క్రియలను మనుషులు బట్టి ఆయన ఎక్కడే కానీ చేయడం లేదు. ఆయన ఆ యొక్క మంచి క్రియలను మంచి వారికి చేస్తున్నాడు. అదే రీతిగా ఎవరైతే విరోధంగా ఉన్నారో వారికి కూడా చేసుకుంటూ వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవుడు ఈనాడు కూడా మనకు చెప్తున్నటువంటి విషయం ఏమంటే, మీరు కేవలం మేలు చేసే వారికి మాత్రమే మేలు చేస్తే ఈ లోకము కూడా అదే రీతిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే మీకు మీ విషయంలో వ్యతిరేకంగా ఉంటారో, మీకు కీడు చేయాలని రీతిగా ఉంటారో, మీకు విరోధంగా ఉంటారో వారి విషయంలో కూడా మీరు మేలు చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఒకసారి మనం సంఘములలో కూడా, ఆ యొక్క చర్చిలలో కూడా మనం వింటూ ఉంటే కొంతమంది సంఘ సభ్యులు చెప్తూ ఉంటారు, బాబుగారు మేము గతంలో చాలా చక్కగా ఈ యొక్క పరిచర్యలో పాల్గొనే వాళ్ళం, చక్కగా సహకరించే వాళ్ళం, అనేక మంచి కార్యక్రమాలు మా వంతు పాత్ర మేము పోషించేటువంటి వారం. కానీ కొన్ని రకాలైన విమర్శలు మా మీద రావడం ద్వారా, పలు రకాలుగా నిందలు మా మీద వేయడం చేత మేమేం చేశామంటే ఆ యొక్క పనులన్నింటినీ కూడా మానివేసుకుంటూ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే చూడండి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఇన్సల్ట్ చేశారని, ఎవరో ఏదో అవమానం చేశారని ఏం చేస్తున్నారు, కొంతమంది తమలోని మంచితనంను అక్కడే ఆపేవేస్తూ ఉన్నారు. ఆ మేలు అనేది కొనసాగించడం అనేది లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏమంటే, ఎవరైతే ఒక కుడి చెంప మీద దెబ్బ కొట్టినప్పుడు ఏమంటున్నాడు, రెండవ కుడి చెంప చూపిమంటున్నాడు. అంటే నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఎవరన్నా నేను అవమానపరిచినప్పటికీ కూడా నీ యొక్క పనిని, నువ్వు చేసేట మంచి పనిని నువ్వు ఆపద్దు, ఎడమ చెంప అయినా చూపించు, కానీ నీలో అనేటువంటి మంచితనాన్ని మాత్రము, మంచి చేసేట పనులు మాత్రము నీవు ఆపుకోవద్దు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన వాళ్ళారా, మనం పరిస్థితులను బట్టి కానీ, మనుషులను బట్టి కానీ మనము చేసేటువంటి క్రియలు ఉండకుండా ఎప్పుడు మంచి చేసిన రీతిగా, ఎప్పుడు మేలు చేసేటువంటి రీతిగానే మన యొక్క క్రియలు ఉండడానికి ప్రయత్నము అన్నది మనము చేయాలి. అటువంటి రీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే రీతిగా మూడవదిగా చూసుకున్నట్టయితే అప్పియుడి కానీ ప్రతిఫలమును ఆశించవద్దు అంటున్నాడు. అప్పు ఎలాగ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, డబ్బు మనం ఒక వ్యక్తికి ఇస్తాం, ఆ డబ్బు తిరిగి వస్తుంది, దాంతోపాటు వడ్డీ కూడా వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతిఫలంను ఆశించవద్దు, డబ్బులు ఇచ్చేసేయి, కానీ దాని నుంచి నువ్వు ఏమే కానీ ఆశించవద్దు అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు మనకి వెనక్కి రాకపోతే ఆ డబ్బులు ఎట్లాగా మారిపోతుందంటే అదొక గివింగ్గా మారుతుంది. అంటే అదొక ఆ యొక్క దాతృత్వంగా మారిపోతుంది. దేవుడు అటువంటి ఒక దాతృత్వంను ఇవ్వమంటున్నాడు. ఎవరికి ఇవ్వమంటున్నాడంటే, ఇక్కడ ఒక విషయాన్ని కూడా గ్రహించాలి. ఎవరైతే తిరిగి ఇవ్వలేని ఒక పరిస్థితుల్లో ఉంటున్నారో, అంటే ఎవరైతే ఆ యొక్క సమాజంలో పేదవారిగా ఉంటున్నారో అటువంటి వారికి దేవుడు ఇవ్వమంటూ ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. తద్వారా వారి నుంచి నువ్వు మళ్ళీ ప్రతిఫలం ఆశించకుండా, ఎందుకంటే వారికి ఎంతగానో అక్కర్లు తీర్చుకోవడానికి ఆ యొక్క దాతృత్వం అనేది అవసరం. కాబట్టి అటువంటి వారికి నీవు సహాయం అనేది చేయి, అటువంటి వారికి నీ యొక్క దాతృత్వంను చూపించు, తద్వారా అక్కడి నుంచి ఎటువంటి ప్రతిఫలంను ఆశించవద్దు అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ యొక్క 3 విషయాలు, శత్రువులను ప్రేమించడం, మేలు చేయుడి, ఈ యొక్క ఇవ్వడం అనేటువంటి ఒక విషయాలను ఎటువంటి ప్రతిఫలమును ఆశించకుండా చేయమని దేవుని యొక్క వాక్యంను సెలవిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ వారలారా, విన్నటువంటి ఒక వాక్యాన్ని మనం ఒకసారి గ్రహించి ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నము అన్నది చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వీటన్నిటి విషయంలో మనకంటూ ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆ యొక్క మాదిరికరాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఒక ద్వేషమును, పగను అన్నింటినీ వదిలిపెట్టి దేవుని యొక్క అగాపే యొక్క ప్రేమ రుచి ఎరిగిన మనము
ఆ యొక్క ప్రేమను మన యొక్క పొరుగు వారికి అందచేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థనతో ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రము తండ్రి. నీ యొక్క మాటల చేత ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు కూడా ప్రభువా నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రము నాయన. యేసయ్య ప్రభువా, నీవు మా మీద ప్రభువా షరతులు లేని ఒక ప్రేమను చూపించావు తండ్రి. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రభువా మా యొక్క రక్షణ కోసము తండ్రి త్యాగబడిన ప్రేమను మా మీద చూపించావు తండ్రి. అదే రీతిగా ప్రభువా నీ యొక్క బిడలగా ఆ యొక్క ప్రేమను తండ్రి మా పొరుగు వారి మీద చూపించమన్నావు తండ్రి. ఆ రీతిగా మేము చూపించడానికి సహాయం చేడుకుంటున్నాము తండ్రి. విన్న వాక్య ప్రకారంగా ప్రభువా శత్రువులను ప్రేమించడానికి తండ్రి, మేలు చేయడానికి తండ్రి, అదే రీతిగా ప్రభువా అక్కర్లో ఉన్నటువంటి వారికి ఇవ్వడానికి ప్రభువా మాకు మంచి మనస్సు ఇవ్వమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరే దర్శించబడుకుంటున్నాము తండ్రి. ఆ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరే వారికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ఓకే.